ఎవరో మాట్లాడుతున్నారు అని నా చెవిన వినపడ్డది. నేను ఈ రోజున నా ఇంటిని ముట్టడించటానికి వస్తున్నారు అని కూడా విన్నాను. ఎవరు ఆ జగద్గురువులు? సనాతన ధర్మం మీద అంత గొప్పగా మాట్లాడేటువంటి ఆ జగద్గురువులను దర్శించుకోవాలని నేను కూడా ఉబలాట పడ్డాను. తీరా చూస్తే వాళ్ళంతా జగత్ కిలాడీలని తేలిపోయింది. జగద్గురువుల సంగతి దేవుడెరుగు. జగత్ కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్యాసులు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మారిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ అట. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద, నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్లి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్ లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. ఇలాంటి వాళ్ళంతా నా మీదకి దాడి చేయడానికి, మా ఇంటిని ముట్టడించడానికి సిద్ధపడ్డారట. ఈ కాషాయం ధరించినటువంటి ఈ కసాయితనం ఉన్నటువంటి వాళ్ళు పేరుకు కాషాయం వేసినారు. మనసంతా కసాయమే, కసాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత ప్లస్ వీళ్ళందరూ కూడా బిఆర్ నాయుడు తొత్తులు.